మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు రామసముద్రం మండలం టీటీడీ కళ్యాణ మండపంలో ఇక్కడ రీసెంట్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు పొందిన వాళ్ళకందరికీ సన్మాన కార్యక్రమం చేయడం. దీనికి మా సీనియర్ నాయకులు నరేష్ అన్న గారు, అదేవిధంగా రామసముద్రం మండలం నుండి మారుమూల నుండి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ హాజరైనారు. చాలా గ్రాండ్ గా ఇది మన కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా, చాలా అట్టహాసంగా, చాలా సంతోషజనంగా ఇది అంతా వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పదవి పొందిన వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే అందరి సమక్షంలో వాళ్ళ సన్మానం చేసినందుకు వాళ్ళకు ఒక నూతన ఉత్తేజం వచ్చింది. రాబోయే ఎన్నికల్లో కూడా మేము కష్టపడి పని చేస్తాము, మేము ఖచ్చితంగా పార్టీని గెలిపించుకుంటాము, మండలంలోని అన్ని ఎంపీటీ స్థానాలు, జెడ్పీటీ స్థానాలు, సర్పంచ్ స్థానాలు అన్ని యునానిమస్ గా మేము 100% కష్టపడి మేము ఖచ్చితంగా కైవసం చేస్తామనే దృఢ నిశ్చయంతో ఇక్కడ నుండి బయలుదేరినాము. ఈరోజు వాళ్ళందరికీ ఒకటే మేము చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు పదవి వచ్చిందంటే వచ్చిన తర్వాత మనం తల ఎత్తుకొని బతికేది కాదు, తల దించుకొని మనం బతకాల. ఎందుకంటే ఈ రోజు పదవి మనకు వచ్చిన తర్వాత మనం అందరికీ వాళ్ళు చెప్పినట్టు వింటా. అందరూ ఈ రోజు నాయకుడు అంటే ఏమంటే కార్యకర్తలు అందరూ నాయకుడు చెప్పినట్టు వినరు, కార్యకర్తలు కానీ ప్రజలు చెప్పినట్టు వినేవాడే నాయకుడు ఈ స్టేజ్ లో. కాబట్టి వీళ్ళందరికీ ఒకటే మేము ఒక దిశానిర్దేశం చేశాము. ప్రతి ఒక్కరూ ఈ రోజు మీ పదవి వచ్చింది కాబట్టి మీరందరూ ప్రజలతో మమేకాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ ఇవి జరిగినాయో, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అవన్నీ మీరు ప్రజల దగ్గర తీసుకుని పోండి, ప్రజలకు చైతన్యపరచండి, అదే విధంగా అందరినీ కలుపుకొని పోండి. ఒక రకంగా మొత్తం ఒక సిస్టమ్ ఎట్లంటే ఒక ఎలక్షన్ సిస్టమ్ లో తీసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తిరిగి గెలిపించుకోవాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి 2.0 కానీ మనం 100% చేసుకోగలిగినామంటే, ఆ చెట్టును కానీ మనం బాగా పెట్టుకున్నామంటే దాని కింద మనం అంతా సుభిక్షంగా ఉన్నామని చెప్పి అందరికీ దిశానిర్దేశం జరిగింది. మన సీనియర్ నాయకులు నరేష్ అన్న కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా మొత్తం అందరికీ ఒక ఇది చేశారు. ఏ విధంగా నడుపుకొని పోవాలా, ఏ విధంగా కార్యకర్తలను నడుపుకోవాలన్న నాయకులందరికీ చెప్పినారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ నిజంగానే మాకు ఎంత సంతోషంగా ఉందంటే, మాకు రామసముద్రం మండలానికి వచ్చినామంటే ఎక్కడా లేని ఒక ఉత్తేజం మనకు వస్తుంది, మనకు ఉత్సాహం వస్తుంది. ఇక్కడ కార్యకర్తల ఉత్సాహం చూస్తా ఉంటే ఈసారి వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఏ విధంగా వస్తాయని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ నుండి మనం తీసుకునే డేటా కూడా ఏమంటే ప్రజల్లో కూడా మాక్సిమం మార్పు వచ్చింది. ఈ కూటమి సర్కారు మీద అందరూ విరక్తి చెందినారు. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ లో మేము వాళ్ళకు మా రుచి ఏమని చూపిస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేమందరూ ఈ రకంగా ఈ గ్రాండ్ సక్సెస్ గా ఈ ప్రోగ్రామ్ జరిగినందుకు, ఇది గ్రాండ్ గా చేసిన మన కన్వీనర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీద ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ సంస్థాగత కార్యనిర్వాహకులు, కార్యకర్తలకు అందరికీ పదవులు ఇచ్చినప్పుడు రామసముద్రం మండలంలో అత్యంత ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వైఎస్ఆర్సీపీ మీద వారికి ఉన్న అభిమానాన్ని చాటు చేసుకుంటూ ఇంత ఉత్సాహంగా రామసముద్రం మండలంలో పదవులు వచ్చిన నాయకులు, పదవులు లేని నాయకులు అందరూ, సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా రాబోయే ప్రతి ఎన్నికల్లో అయితేనేమి, ప్రతి ప్రోగ్రాములో అయితేనేమి కలిసికట్టుగా ముందుకు తీసుకుపోతున్నారనడానికి ఈ యొక్క ఉత్సాహమే మనకు ఒక గుర్తుగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రామసముద్రం మండలంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవరెడ్డి మరియు ఆయన టీం మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనుబంధ సంఘాలు వారికి పదవులు ఇవ్వడం జరిగింది. వారిని రామసముద్రం మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. పార్టీ కోసం రామసముద్రం మండలంలో అందరూ అహర్నిశలు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని పిలుపునివ్వడం జరిగింది. గతంలో కూడా 2024 ఎలక్షన్లో నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ రామసముద్రం మండలం నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పదవులు పొందిన వారు కానీ, లీడర్లు కానీ, సర్పంచులు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసి 2029లో వైఎస్ఆర్సీపీని అఖండ మెజారిటీ రామసముద్రం మండలం నుంచి ఇస్తారని పదవులు పొందిన వారికి, నాయకులకు అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రీతమ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామసముద్రం మండలంలో అర్హత కలిగిన, సామాజికంగా ప్రతి ఒక్కరికి పదవులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్న గారు రావడం జరిగింది. రామసముద్రం మండలం అంటేనే వైఎస్ఆర్సీపీ కంచుకోట. ఈ పదవులతో వచ్చినాకే మాకు కంచుకోటగా నిలబడలేదు, అంతకు ముందు నుంచి కూడా ఉంది. రాబోయే ఎలక్షన్ ఈ పదవులు పొందిండే వారి లక్ష్యం కానీ, మాలాంటి వాళ్ళ లక్ష్యం కూడా ఏమిటంటే రాబోయే 2029లో జగన్ 2.0 అదే ధ్యేయంగా పనిచేసి
2700ని 10,700 మెజార్టీ తెచ్చే విధంగా మేమందరూ ఛాయశక్తుల కృషి చేస్తామని, అదే విధంగా పదవులు పొందిన వారు కూడా అదే విధంగా కృషి చేయాలని నాయకులందరూ కూడా పెద్దలు కూడా సూచించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామంగా రామచంద్ర మండలంలో ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. జై జగన్, జై జై జగన్. రామసముద్రం మండలంలో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు వాళ్ళు ఎవరెవరు కార్యకర్తలు కష్టపడి పార్టీ గడిచిన ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళు కృషి చేసి రామసముద్రం మండలంలో మంచి మెజారిటీ తీసుకొని వచ్చినటువంటి కార్యకర్తలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న ఆదేశానుసారము, మిథున్ రెడ్డి గారి ఆదేశానుసారము, మన ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారి ఆదేశానుసారము నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం జరిగింది. మన పెద్దలు నిసార్ అన్న గారు, నరేష్ అన్న గారు పిలిచిన వెంటనే రావడం మాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే ఈరోజు మండలంలోనంటి సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని, అలాగే మన పదవులు వచ్చిన వారు రాని వారు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా ధన్యవాదాలు. బీసీ నాయకులకి, ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ అందరికీ ఇళ్ళ వేళ మేము ఉంటామని, ప్రతి ఏ కార్యక్రమం జరిగినా మేము అన్ని వేళ మేము ఉంటామని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకి, పిల్లలకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.